మిమ్మల్ని బాబాయ్ అని పిలవాలా లేక మావయ్య అని పిలవాలా? చూసావా వదినా, అప్పుడే వాళ్లతో వరసలు కలిపేస్తోంది. వసుకి నాన్నైనప్పుడు నీకు నాన్ననేనమ్మా, బాబాయ్ అని పిలువు. మీరు బాబాయ్ కూడా కాదు, వసు పాలిట దేవుడు, పిన్నిగారు దేవత. విన్నావా వదినా, వాళ్ళు దేవతలైతే నువ్వు దెయ్యమా? ఏంటమ్మా ఫోన్ చేశావు? ఒక శుభవార్త చెప్పాలని ఫోన్ చేశాను బాబాయ్. రేపు మేమందరం మీ ఇంటికి రాబోతున్నాం. అవునా అమ్మా? అవునా కాదు, ఎందుకు అని అడగాలి. వద్దులేండి బాబాయ్, మీరలా అడగటం బాగోదు, నేనే చెప్పేస్తాను. రేపు నిశ్చితార్థం అనుకుంటున్నాం. ఏంటమ్మా, రేపే నిశ్చితార్థమా? అవును బాబాయ్ గారు, మావయ్య గారు పంతులు గారిని అడిగి ముహూర్తం పెట్టించుకుని వచ్చారు. అది కాదమ్మా, రేపే అంటే ఎక్కువ టైం లేదు, చాలా పనులుంటాయి, కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. అవునమ్మా. ఇక్కడ కూడా అలాగే ఉంది బాబాయ్, కానీ వసు అభిల పేర్ల ఫలాలతో రేపే మంచి ముహూర్తం ఉందట. ఇది తప్పితే మళ్ళీ చాలా రోజుల వరకు మంచి ముహూర్తం లేదట. అందుకని కష్టమైనా రేపే నిశ్చితార్థం చేయాలి. సరేనమ్మా, మగపెళ్లివారు చెప్పాక మేం కాదంటామా? అయ్యో బాబాయ్ గారు, నేను మగ పెళ్లి వాళ్ల తరపు నుంచి చెప్పట్లేదు. నేను మీ ఇంటి ఆడపడుచుని, మీ పెద్దమ్మాయిని. నా చెల్లెలు వసు నిశ్చితార్థం రేపు చేద్దాం అంటున్నాను. చూసావా వదినా, అది ఇంటి మనిషి కాదట, ఆ ఇంటి ఆడపడుచట. అప్పుడే ఆ కుటుంబంతో కలిసిపోయి నీ పరువుని గంగలో కలిపేస్తోంది. చాలా సంతోషం అమ్మా, వెంటనే ఏర్పాట్లు చేసుకుంటాం. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ బాబాయ్ గారు. పిన్ని గారికి ఒకసారి ఫోన్ ఇవ్వరా? సరేనమ్మా, మాట్లాడు. బాబాయ్తో బాగానే బంధుత్వం కలిపింది, ఇప్పుడు పిన్నితో పెత్తనాలు చేస్తుందేమో. ఎంతకు తెగిస్తోంది వదినా ఈ పిల్ల. హలో పావని. హ్యాపీనా పిన్ని గారు? చాలా ఆనందంగా ఉందమ్మా. ఈ శుభవార్త నువ్వు చెప్తుంటే ఇంకా సంతోషంగా ఉంది. నా నోటితో ఈ వార్త చెప్పడం నాకు కూడా సంతోషంగానే ఉంది పిన్ని గారు. విన్నావా వదినా, తన నోటితో చెప్పటం సంతోషంగా ఉందట. అంటే దాని అర్థం నీ నోరు మోయించి తను చెప్తోందనేగా. ఎంత బరి తెగించేసింది వదినా. బస్సు ఎలాంటి ఇంటికి వెళ్తుందో, ఎలాంటి మనుషుల మధ్య బ్రతకాల్సి వస్తుందోనని మేం చాలా భయపడ్డాం. నీలాంటి మంచి అక్క వసుకి దొరికినందుకు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. మీలాంటి మంచి అమ్మనో మంచి అత్తనో కాదు, గయ్యాళి అత్తలాంటిదాన్ని. వసుని రాచి రంపాన పెడతాను. అయ్యో అయ్యో, నిన్ను గయ్యాళి గంపతో పోల్చింది చూసావా? పరోక్షంగా నీ గురించి చెప్తోంది. నువ్వెలాంటి దానివో నాకు తెలీదా అమ్మా? మరెందుకు నన్ను పదే పదే పొగుడుతున్నారు? వసు నాకు చెల్లెలుగా రావడం నా అదృష్టం. వసుకు ఒకసారి ఫోన్ ఇవ్వరా? అమ్మ వసు, ఫోన్. తను సిగ్గుపడుతోందమ్మా. నేనేం సిగ్గుపడట్లేదు, కావాలని అబద్ధం చెప్పొద్దు. సరే ఉంటానమ్మా. ఎట్టకేలకు రేపు వసు అభిలు ఒకరినొకరు చూసుకోబోతున్నారు. అవును పిన్ని, వాళ్ళని కలపడానికి మనం ఎన్ని ప్లాన్లు వేసినా చివరికి దేవుడు ప్లానే వర్కౌట్ అవుతుంది. ఉంటాను పిన్ని గారు. అలాగేనమ్మా. అత్తయ్య, ఆడపెళ్లి వాళ్లకు ఫోన్ చేసి రేపు నిశ్చితార్థమని చెప్పాను. వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటామని చెప్పారు. మనం కూడా వెంటనే షాపింగ్ చేయాలి, రింగు కొనాలి, చాలా పనులున్నాయి అత్తయ్య. ఇది నీకు కరెక్ట్గా అనిపిస్తోందా పావని? అత్తయ్య,
తానేం చేసినా కరెక్ట్ అనుకుంటుంది వదినా. మీరేమంటున్నారు పిన్ని? అర్థం కానట్టు అమాయకత్వం నటించుకు పావని. నేనంతా గమనిస్తూనే ఉన్నాను. నేనేమైనా తప్పు చేశానా అత్తయ్య? తప్పు కాదు, తప్పులు చేస్తున్నావు. నేనేం తప్పు చేశాను పిన్ని? వాళ్ళకి ఎందుకు ఫోన్ చేశావు? రేపు నిశ్చితార్థం అని చెప్పాలి కదా అత్తయ్య. ఎవరు చెప్పాలి? అత్తయ్య, ఈ ఇంట్లో పెద్ద నేనా నువ్వా? మీరే. మరి నువ్వెందుకు పెద్దరికం తీసుకుని ఫోన్ చేశావు? మావయ్య గారు చెప్పమన్నారు. ఆయన చెప్పమన్నారని మీ అత్తయ్యతో మాట్లాడటం తెలీదా నీకు? తగుదనమ్మా అంటూ అన్నీ నువ్వే చెప్పేస్తావా? మధ్యలో మీరు మాట్లాడకండి పిన్ని. ఏ తనన్న దాంట్లో తప్పే ఉంది? ఆ, నన్నెందుకు అడగలేదు? మీతో ఒక మాట చెప్పకపోవడం తప్పే అత్తయ్య. మీకు తెలుసు అనుకున్నాను. ఆ, అన్నీ నువ్వే అనుకుంటావా? అలా అనుకుని అన్నీ నువ్వే చేసేస్తే ఇంక మీ అత్తయ్య ఎందుకు, తన పెద్దరికం ఎందుకు? అనవసరంగా మీరు మధ్యలో గొడవలు పెట్టకండి పిన్ని గారు. ఆ, చూసావా వదినా, ఎంత పెద్ద నింద వేసిందో? నేను గొడవలు పెడుతున్నానంట. నిన్నిలా అడగడం గొడవగా ఉందా పావని? అయ్యో, నా ఉద్దేశం అది కాదత్తయ్య. ఇంకే ఉద్దేశంతో అడుగుతున్నావు? ఈ పెళ్లి ఖాయమైనప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ప్రతి విషయంలోనూ నన్ను పక్కన పెట్టేస్తున్నావు. నీ ఇష్టానికి నిర్ణయాలు తీసుకుంటున్నావు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేనట్టు ఆడపెళ్లి వాళ్ళ దగ్గర ప్రచారం చేస్తున్నావు. లేదత్తయ్య. లేదు లేదు అంటూనే పొగ పెడుతున్నావు కదమ్మా. మాకేం తెలియదు అనుకుంటున్నావా? అత్త చెడ్డది, తోడికోడలు మంచిది అని వాళ్ళు అనుకోవడానికే కదా ఇదంతా చేస్తున్నావు. దయచేసి మీరు మధ్యలో మాట్లాడకండి పిన్ని గారు. తను కరెక్ట్గానే మాట్లాడింది. ఆడపెళ్లి వాళ్ళ దగ్గర నువ్వు నా పరువు తీస్తున్నావు, నన్ను చులకన చేస్తున్నావు. ఇక వాళ్ళు నాకు ఏం విలువిస్తారు? వచ్చే అమ్మాయి నన్నేం గౌరవిస్తుంది? అయ్యో, అలా జరగదత్తయ్య. నేను మీ విలువని గౌరవాన్ని పెంచేదాన్నే కానీ తగ్గించేదాన్ని కాదు. నా గురించి మీకు తెలుసు కదా. నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నావమ్మా. తోడుకోడలు వస్తుందనేసరికి తల్లో కొమ్ములు మొలుచుకొచ్చాయి. అత్తని కాదని ఆ అమ్మాయికి అక్కవైపోయావు. ఆరిందలా అన్నీ రాసుకుని పూసుకుని తిరుగుతున్నావు. మీరు అనవసరంగా అత్తయ్య మనసుని పాడు చేయకండి పిన్ని గారు. విన్నావా వదినా? నిన్ను నేను పాడు చేస్తున్నానంట. మాట్లాడే ముందు నిన్ను నువ్వు కాస్త అదుపులో పెట్టుకుని మాట్లాడు పావని. తన ఇంటి పని మనిషి కాదు, ఆడపడుచు, నా వదిన. తనని ఏమైనా అన్నావంటే సహించేది లేదా? ఇక మీదట నీ హద్దుల్లో నువ్వుంటే మంచిది. తెలియక ఏదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి అత్తయ్య. సారీ పిన్ని. భలే ఇచ్చే వదినా. దెబ్బకి తెయ్యం వదిలింది, లేకపోతే నిన్నే లెక్క చేయదా? నీ విలువ గౌరవం తగ్గిస్తుందా? ఇలాగే హద్దుల్లో పెట్టు. ఆ ఇక మీదట ఇంట్లో ఉన్నదాన్ని, ఇంటికి రాబోయేదాన్ని హద్దుల్లో పెడతాను. ఎవరు నా నెత్తికెక్కినా దించేస్తాను. ఈ సంతోషంలో నాకేం చేయాలో తెలియట్లేదు సుశీల. నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. రేపు చేస్తుంది నిశ్చితార్థం అండి, పెళ్లి కాదు. నిశ్చితార్థం అంటే సగం పెళ్లితో సమానం. చాలా పనులున్నాయి. ఇల్లంతా డెకరేట్ చేయాలి. పూలు, పళ్ళు, స్వీట్సు కొనాలి. పంతులు గారికి కబురు చేయాలి. ఇంకా షాపింగ్ చేయాలి. షాపింగ్ అంటే గుర్తుకొచ్చింది. అమ్మా వసు, వసు,
ఏంటి నాన్న? రేపు అబ్బాయికి నువ్వు రింగు తొడగాలి కదమ్మా, ఆ రింగు కొనాలి. ఏవండి, ఆనందంలో మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావటం లేదు. రింగు కొనాల్సింది మీరు. అబ్బాయికి ఫోన్ చేసి వేలు సైజు అడగండి. అలాగే నేను పావనికి ఫోన్ చేసి వసు వేలు సైజు చెప్పేస్తా. ఇప్పుడు ఇదంతా అవసరమా అమ్మా? పెళ్లి ముందు నిశ్చితార్థం అవసరమే కదమ్మా. నాకు అసలు పెళ్ళే అవసరం లేదనిపిస్తుంది. మళ్ళీ మొదటికొచ్చావా? పెళ్లి చేసుకుంటారని ఒప్పుకున్నావు, ఆ మాట మీదే ఉండు. మ్మ్. ఏదో మీ పోరు పడలేక ఒప్పుకుంటే ఇంత హడావిడి చేస్తున్నారు. ఇదంతా నీ సంతోషం కోసమేనమ్మా. అలా బొంగమూతి పెట్టకు. కాస్త నవ్వు. రేపు నీ నిశ్చితార్థం. అమ్మా వసు, నీకు మంచి డ్రెస్ తీసుకోవాలి. అమ్మా నువ్వు షాపింగ్ చేసిరండి. నాకే డ్రెస్ వద్దు నాన్న. అదేంటి, రేపు నిశ్చితార్థానికి కొత్త డ్రెస్ వేసుకోవా? ఇంట్లో బోలెడ్ డ్రెస్సులు ఉన్నాయమ్మా, వాటిలో ఏదో ఒకటి వేసుకుంటాను. ఏదో ఒకటేంటి, నువ్వు వాళ్ళకి నచ్చాలిగా. పైగా అబ్బాయి నిన్ను మొదటిసారిగా చూడబోతున్నాడు. అందరూ నన్ను చూస్తారా, నా డ్రెస్ చూస్తారా? నిన్ను నీ డ్రెస్ని రెండింటినీ చూస్తాడు. రామ్మా, సమయానికి వచ్చావు. రేపు వసు ఎంగేజ్మెంట్. అవునా? చూడమ్మా, నిశ్చితార్థం అనగానే మొహం ఎలా పెట్టుకుందో. రేపు కొత్త డ్రెస్ కొనుక్కోమంటుంటే వద్దంటోంది. వసు గురించి నాకు వదిలేయండి ఆంటీ, నేను చూసుకుంటాను. వసుని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. ఈ పెళ్ళయ్యే వరకు నువ్వు వసుతోనే ఉండాలమ్మా. కొన్ని విషయాలు నువ్వు మాత్రమే వసును ఒప్పించగలవు. ష్యూర్ అంకుల్. రా, నిశ్చితార్థ పెళ్లి కూతురా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. రా. అమ్మయ్యా. సుశీల, రేపటికి ఏమేం కావాలో అన్నీ చెప్పానా, లేకపోతే ఏమైనా మర్చిపోయానా? మహాప్రభో, మీకు గుర్తున్నవి తీసుకురండి, మర్చిపోయినవి నేను తెస్తాను. మీరు మీ హడావిడిను చూడలేకపోతున్నాను. పావని, ఏమైంది పావని? ఎందుకు ఏడుస్తున్నావు? నేనెక్కడ ఏడుస్తున్నానండి? మరి కళ్ళు తుడుచుకుంటున్నావు? కంట్లో నలక పడితే తీసుకుంటున్నాను. అబ్బాబాబా, మీ ఆడవాళ్లకు ఎప్పుడు ఈ రెడీమేడ్ డైలాగ్ ఒకటి ఉంటూనే ఉంటుంది. మర్యాదగా ఏం జరిగిందో చెప్పు. ఏంటన్నయ్యా, ఎందుకు వదిని బెదిరిస్తున్నావు? నేనేం బెదిరించలేదురా, తనే బాధపడుతుంది. నువ్వేం అనకపోతే వదినెందుకు బాధపడుతుంది? నాన్న నిన్ను లెక్కలే కాకుండా వేరే విషయాలు చూసుకోమన్నారని కదా వదినని వేధించే పని పెట్టుకున్నావా? అది కాదురా. నువ్వు ఇంకేం చెప్పొద్దు. వదిన ఉంటరిదనుకున్నావేమో. ఆ సీతకి లక్ష్మణుడేలాగో వదినకి నేను అలాగా. వదినని ఏమన్నా అన్నావో నీపై గృహహింస కేసు పెడతాను. అరే, నీకో దండం రా బాబు. నిజంగా తనే నేనేం అనలేదు. తనే ఎందుకో ఏడుస్తుంది. అడుగుతుంటే చెప్పట్లేదు. ఏంటొదినా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు అఖిల్. ఏం లేకపోతే ఎందుకు ఏడుస్తున్నావు మరి? చెప్పొదినా, అమ్మేమైనా అందా? అనే ఉంటుంది. ఈ మధ్య అత్తయ్య చెప్పే చాడీలన్నీ విని అమ్మ నీ మీద చీటికి మాటికి కోపడుతుంది. రానయ్య, ఇప్పుడే వెళ్ళి అమ్మకి అత్తయ్యకి బ్రెయిన్ వాష్ చేద్దాం. రానయ్య. ఆగఖిల్, తప్పు నాదే. అందుకే అత్తయ్య గారు అరిచారు. ఏం తప్పు చేసావు పావని?
అది వసు వాళ్ళకు ఫోన్ చేసి రేపు నిశ్చితార్థం అని చెప్పానుగా. అందులో తప్పేముంది వదినా? ఆ, నిన్ననేగా నీతో వాళ్ళు చెప్పమన్నారు. ఆ, అత్తయ్యకొక మాట చెప్పి ఫోన్ చేసుంటే బావుండేది. చెప్పలేదని అమ్మ నేను తిట్టిందా? అత్తయ్య కావాలని చాడీలు చెప్పి అమ్మతో తిట్టించుంటుందన్నయ్య. రానయ్య, మనం వెళ్ళి అమ్మకి అత్తయ్యకి బుద్ధి చెప్తాం. ఆ, ఆగవయ్యా, పెద్దవాళ్ళకి బుద్ధి చెప్పేంత పెద్దవాళ్ళైపోయారా మీరు? ఆ, తప్పు ఎవరు చేసినా తప్పే పోవని. చిన్న పెద్ద అని తేడా ఏం లేదు. మీరు వాళ్లకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అయినా అత్తాకోడల మధ్య 1,00,000 ఉంటాయి. అవన్నీ నీకెందుకు? మా అత్తయ్య నన్ను తిడితే మధ్యలో మీకేంటంత కష్టం? అది కాదు వదినా, దీనికి ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. ఆ, లేదంటే అమ్మ అత్తయ్య ఆగరు. మమ్మల్ని చెప్పనివ్వండి ప్లీజ్. ఆ, మీరెళ్ళి చెప్తే నేను మీకు చాడీలు చెప్పి పంపించాను అనుకుంటారు. రేపు నిశ్చితార్థం పెట్టుకుని ఈరోజు ఈ రాద్ధాంతం అవసరమా? పెద్దవాళ్ళో మాట అంటే నేను పడకూడదా? ఈ అత్తా కోడలున్నారే, వీళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అవునవును, వీళ్ళని పుట్టించిన ఆ బ్రహ్మదేవుడు కూడా అర్థం గారు వీళ్ళు. కారు మా పైన సెటైర్లు వేయడం ఆపి మావయ్య గారు మీకు అప్పచెప్పిన పనులు చెయ్యండి. ఆ పనిలోనే ఉన్నామమ్మా. మావయ్య గారు చెప్పినవన్నీ తీసుకొచ్చారా? అదే ఆ వగైరా కూడా తీసుకొచ్చారా? ఆ, ఆ, మళ్ళీ ఆ వగేరే మాట ఎత్తకే, అది నా పరువు తీసింది. అచ్చా, అక్కడికి ఏదో తమరికి టన్నుల కొద్దీ పరువు ఉన్నట్టు. ఆ, ఆ, అఖిల్, అభికి మంచి సూట్ సెలెక్ట్ చేసావా? ఆల్రెడీ ఆర్డర్ చేశాను వదినా, ఆన్ ది వే. రాగానే అనేక చూపిస్తాను. ఏంటే నేనిప్పుడు ఆ డ్రెస్ వేసుకోవాలా? నా పెళ్లిలో వేసుకున్నావు కదే. నువ్వు ఫోర్స్ చేస్తే వేసుకున్నాను, నాకు నచ్చి కాదు. ఇప్పుడు కూడా ఫోర్స్ చేస్తున్నాను, వేసుకో. నాకు ఇష్టం లేదే. ఆ డ్రెస్ బానే ఉంటుందిగా. ఏం బాగుంటుంది? నడుమంతా కనిపిస్తూ ఉంటుంది. సిగ్గుతో చచ్చిపోవాలి. అది ఫ్యాషన్. నీ మొహం ఫ్యాషన్. అలాంటివి నాకు నచ్చవు. అది కాదే. నిన్న ఆ డ్రెస్ ఎందుకు వేసుకోమంటున్నానంటే, నువ్వు ఆ డ్రెస్లోనే ఫస్ట్ టైం నీ కాబోయే వాడికి కనిపించావు. ఆయన గారి చైను నీ మెళ్ళో పడింది. సో రేపు కూడా అదే డ్రెస్ వేసుకుంటే చూడ్డానికి ఎంతో బాగుంటుంది. నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు. నేను వేరే డ్రెస్ వేసుకుంటాను. ఓకే, ఏదో ఒకటి చేద్దు గాని రేపు నీ కాబోయే శ్రీవారు వస్తున్నారు. ఫస్ట్ టైం మీరు కలవబోతున్నారు. మీ కళ్ళు కలుస్తాయి. రింగ్ తొడిగేటప్పుడు హ్యాండ్స్ టచ్ అవుతాయి. ఆ తర్వాత నువ్వు మమ్మల్ని మర్చిపోతావు. మేం నీకు గుర్తుండం. అంత లేదు, నేనే వాళ్ళ మైమర్చిపోను. ఇప్పుడు ఇలాగే అంటావు. రేపు నీ శ్రీవారిని చూడగానే నీకు మైకం కమ్మేస్తుంది. ఊహలు గుసగుసలాడతాయి. పోవే, నీ నోటికి అసలు హద్దు అదుపే లేదు. రేపు మీ ప్రేమ విహారానికి కూడా లిమిట్స్ ఉండవు. ఇంకాపుతావా? నాకు టెన్షన్గా ఉందే. ఎందుకే టెన్షన్? హ్యాపీగా ఉండు. అదొక్కటే తక్కువ. రే బన్నీ, నీకు గుడ్ న్యూస్. ఏంటంటే? రేపు నిన్ను చూడ్డానికి మీ డాడీ వస్తున్నారు. రియలీ? నిజమా మమ్మీ? చెప్పు మమ్మీ, రేపు డాడీ వస్తున్నారా? నిజంగా వస్తున్నారా? నిజంగా వస్తున్నారా? డాడీ వస్తున్నారు. తాతయ్య, అమ్మమ్మ, రేపు నన్ను చూడడానికి డాడీ వస్తున్నారు. బన్నీ, బన్నీ.
ఎందుకే బన్నీకి అలా చెప్పావు? చెప్తే ఏమైంది? నీకు కాబోయే శ్రీవారు బన్నీకి డాడీయే కదా. డాడీ వస్తున్నారని చెప్పగానే బన్నీ ఎంత సంతోషపడ్డాడో చూడు. లైఫ్ లాంగ్ బన్నీకి ఆ సంతోషాన్ని ఇవ్వవే. కాస్త నువ్వు కూడా తీసుకోవచ్చు. కొత్త ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు. ఏం హ్యాపీనో ఏమోనే, నాకు ఇదంతా నచ్చడం లేదు. పెళ్ళయ్యాక అంతా నచ్చుతుంది. అనవసరంగా కంగారు పడుకో, హ్యాపీగా ఉండు. రేపటి కోసం గ్లామర్ పెంచు, ఓకే?